నమస్కారం. 2025 నోబెల్ బహుమతుల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మానవాళి గమనాన్నే మార్చేసే అద్భుతమైన ఆవిష్కరణల గురించి తెలుసుకుందాము. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో సరిగ్గా ఇదే రాశారు. మానవాళికి అత్యంత మేలు చేసిన వారికే ఈ బహుమతులు చెందాలని. సో ఈ మాటల స్ఫూర్తితో ఈ సంవత్సరం ఆ గొప్ప గౌరవాన్ని ఎవరు దక్కించుకున్నారో చూసేద్దాం రండి. నిజంగా ప్రపంచంలోనే అత్యున్నత గౌరవం ఇది. ఈ 2025లో మొత్తం 6 విభాగాల్లో 14 మందికి ఈ పురస్కారం లభించింది. వాళ్ళ అద్భుతమైన ఆవిష్కరణల ప్రయాణంలోకి వెళ్దాం పదండి. ముందుగా ప్రకృతి రహస్యాలను ఛేదించిన సైన్స్ బహుమతుల గురించి మాట్లాడుకుందాం. మన శరీరం ఎలా పనిచేస్తుంది, ఈ విశ్వాన్ని నడిపించే ప్రాథమిక సూత్రాలు ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికారు ఈ విజేతలు. ఇదో పెద్ద పజిల్. మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ బయటి నుంచొచ్చే వైరస్లతో పోరాడుతుంది కదా. మరి అదే వ్యవస్థ మన సొంత శరీరం మీద ఎందుకు దాడి చెయ్యదు? ఈ ప్రాథమిక ప్రశ్నకు సమాధానం కనుక్కున్నందుకే ఈ సంవత్సరం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ఆవిష్కరణ వెనుక ఉన్నది 3 శాస్త్రవేత్తలు: మేరీ బ్రూన్కో, ఫ్రెడ్ రామ్స్డెల్ మరియు షిమోన్ సకాగూచి. వీళ్లు రెగ్యులేటరీ టీ కణాలు అనే ప్రత్యేకమైన కణాలను కనుక్కున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక రకమైన సెక్యూరిటీ గార్డ్స్ లాంటివి. మన సిస్టమ్ పొరపాటున మన మీదే దాడి చేయకుండా చూసుకుంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో ఎంత క్లియర్గా ఉందో. ఒక సాధారణ టీసెల్ పొరపాటున మన సొంత ప్రోటీన్ మీద దాడికి దిగితే వెంటనే ఈ రెగ్యులేటరీ టీసెల్ అంటే ట్రెగ్ రంగంలోకి దిగి ఆ దాడిని ఆపేస్తుంది. ఎంత అద్భుతమైన మెకానిజం కదా. సరే, ఈ ఆవిష్కరణ వల్ల ఉపయోగమేంటి? చాలా ఉంది. ఉదాహరణకి క్యాన్సర్ కణాలు కొన్నిసార్లు ఈ టీరెగ్స్ని తమకు రక్షణగా వాడుకుంటాయి. సో వాటిని మనం ఆఫ్ చేయగలిగితే క్యాన్సర్తో పోరాడొచ్చు. అలాగే ఆటోఇమ్యూన్ వ్యాధులను ఆపడానికి ఈ టీరెగ్స్ని బూస్ట్ చేయొచ్చు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు శరీరం తిరస్కరించకుండా కూడా ఇవి కాపాడగలవు. అంటే ఈ ఒక్క ఆవిష్కరణ ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు కొత్త చికిత్సా మార్గాల్ని తెరిచిందనమాట. సరే, ఇప్పుడు ఫిజిక్స్కి వద్దాం. క్వాంటమ్ మెకానిక్స్ అనగానే మనకు పరమాణువుల వంటి చాలా చిన్న ప్రపంచం గుర్తొస్తుంది కదా. కానీ జాన్ క్లార్క్, మిచెల్ డెవరెట్ మరియు జాన్ మార్టినెస్ ఈ 3 క్వాంటమ్ ప్రపంచంలోని విచిత్రమైన నియమాలను మనం చూడగలిగేంత పెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్లో గమనించగలిగారు. ఇది నిజంగా అద్భుతం. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తుకు ఒక పెద్ద ముందడుగు వేసినట్లే. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్ మరియు ఓమార్ యాఘీ వీళ్లు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ లేదా సింపుల్గా MOF అనే కొత్త మెటీరియల్స్ను అభివృద్ధి చేశారు. వీటిని మనం మైక్రోస్కోపిక్ స్పాంజ్లలాగా ఊహించుకోవచ్చు. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పట్టి బంధించడం దగ్గర్నుంచి శరీరంలో కరెక్ట్గా టార్గెట్కి మందులు చేరవేయడం వరకు ఎన్నో పనులు చేయగలవు. వీటి ఉపయోగాలకు అంతులేదన్నమాట. సరే, ఇప్పటిదాకా సైన్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన సమాజం, మన ఆర్థిక వ్యవస్థలు, మన కళల గురించి మాట్లాడే బహుమతుల వైపు వెళ్దాం. ఎకనామిక్స్లో ఈసారి నోబెల్ అందుకున్న జోయెల్ మోఖెర్, ఫిలిప్ అగియాన్ మరియు పీటర్ హోవిట్ వీళ్ళు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను డీల్ చేశారు. అదేంటంటే అసలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దీర్ఘకాలంలో ఎలా ఎదుగుతాయి? ఈ ఎదుగుదల వెనుకున్న అసలైన కారణాలేంటి? ఇందులో అగియాన్ మరియు హోవిట్ చెప్పిన ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే సృజనాత్మక విధ్వంసం. వినడానికి వింతగా ఉన్న దీని అర్థం చాలా సింపుల్. ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది పాతదాన్ని పూర్తిగా రీప్లేస్ చేస్తుంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లో వచ్చాక పాత బటన్ ఫోన్లు ఎలా మాయమైపోయాయో చూడండి. ఈ ప్రక్రియ వల్లే ఎకానమీ ముందుకు వెళుతుందంటారు వీళ్ళు. ఇక మోకెర్ విషయానికొస్తే ఆయన వృద్ధికి 2 రకాల జ్ఞానం అవసరం అంటారు. ఒకటి ప్రతిపాదనా జ్ఞానం అంటే సైన్స్ లాగా ఏమిటి, ఎందుకు అని చెప్పేది. రెండోది నిర్దేశక జ్ఞానం అంటే టెక్నాలజీలాగా ఒక పనిని ఎలా చెయ్యాలో చెప్పే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ 2 కలిస్తేనే అసలైన ప్రగతి సాధ్యమని ఆయన వాదన. ఇక సాహిత్యం. ఈ విభాగంలో బహుమతి హంగేరియన్ రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి దక్కింది. ఆధునిక నవల ప్రపంచంలో ఆయన ఒక దిగ్గజం. ఆయన రచనలు చాలా తీవ్రంగా ఒక రకమైన దార్శనికతతో నిండి ఉంటాయి. నోబెల్ కమిటీ ఆయనను ఎందుకు ఎంచుకుందో ఈ మాటలు చెబుతున్నాయి. ఆయన రచనలు పైకి చాలా చీకటిగా, నిరాశగా కనిపించినా
ఆ చీకటిలోనే కళ యొక్క బలాన్ని, దాని ప్రాముఖ్యతను నిలబెడతాయని కమిటీ ప్రశంసించింది. విషాదంలో కూడా ఒక అర్థాన్ని వెతకడం ఆయన ప్రత్యేకత. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నోబెల్ శాంతి బహుమతి. ఈ సంవత్సరం ఈ పురస్కారం ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి గుర్తింపుగా నిలిచింది. ఈ బహుమతిని మరియా కోరీనా మచాడోకు ప్రకటించారు. వెనిజువెలాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేస్తున్న శాంతియుత పోరాటాన్ని కమిటీ గుర్తించింది. అయితే అదే సమయంలో అంతర్జాతీయ అంశాలపై ఆమె వైఖరి గురించి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మొత్తం మీద ఈ 2025 నోబెల్ బహుమతులు మన ప్రపంచం గురించి ఏం చెబుతున్నాయి? ఈ విజేతలందరి నుంచి మనం ఏం గ్రహించాలి? మొత్తం 14 మంది. ఈ 14 మంది వ్యక్తుల కృషి మానవ మేధస్సుకి, ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. మానవ పురోగతి అనే ఒక పెద్ద పజిల్లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఒక అమూల్యమైన ముక్కను జోడించారు. వైద్యశాస్త్ర రూపురేఖలను మార్చడం దగ్గర్నుంచి మన ఆర్థిక వ్యవస్థల వెనుకున్న అసలైన సూత్రాలను వివరించడం వరకు వీళ్ళందరి కృషి రాబోయే కొన్ని దశాబ్దాల పాటు మన భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేస్తోంది. మరి ఈ ఆవిష్కరణల్లో ఏది మన ప్రపంచాన్ని అన్నింటికన్నా ఎక్కువగా మారుస్తుందనిపిస్తోంది? ఆలోచించాల్సిన విషయమే.